ఖాతాలంటే. ఆ ఖాతాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చే వాళ్ళని మనమంటే కొద్దిగా పిచ్చి కలిగించాలి. అమ్మా ఊరుకోవే, పిచ్చి అలా కలుగుతుంది. పిచ్చి ఊరకనే కలగదు, మరి ఎలా? దానికి ఒక ప్రయోగం చేయాలి. ఏ విధంగా? నేను నేర్పిస్తా కదండి, నేర్చుకుంటారా? ఇప్పుడు వద్దులే కానీ చాలా మంది జనం ఉన్నారు. అమ్మ చెప్పవే. అంత తొందర పడతావు నువ్వు మరి. అందుకే నన్ను ఇది అంత తొందర ఉండి అందుకే 7 నెలల పుస్తకం బయటకు వచ్చింది. చిన్నప్పుడు బయటకు పోయినప్పుడు మాస్టర్ గారిని ఇలానే అడుగుతాం, ఇలానే అడుగుతాం. అన్నం కొండల్లో పచారీ షాపుకి పోయి 3 సరుకులు తీసుకురా. ఏం సరుకులు అవి? ఇట్లా ఒక 50 గ్రాములు సైంధవ లవణం. 50 గ్రాముల సైంధవ లవణం. అమ్మ దాని పేరు నాకు రాదు కదే. ఒక 100 గ్రాములు జాజికాయ జాపత్రి జపాటికటి మార్చి. ఇంకొకటి ఒక్క 2 గ్రాములు ములింగ ఒక్క. అమ్మా అసలు ఇవన్నీ ఉన్నాయి నిజంగా? తీస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చి ఈ వేలును బాగా ఈ వేలుతో మెత్తగా పొడి చేసుకుంటాడు. అమ్మా చేతికి 5 వేలు ఉండగా చిటికనే లేసి ఎందుకు రంగరించాలి? మనకు బయటకు పోయినప్పుడు మాస్టర్ గారిని ఎలా అడిగితే 3 పూటలు వంట చేసేస్తే మజ్జిగతోటి ఉండమన్నా సాగుతారు. మొంట కొడుకు ఈ సంగతి ఎక్కడన్నా చెప్తే అమ్మ కాపురాలు లేదు. ఏం చేస్తున్నావునే? ఒకసారి ఆయనకి ఇంకేం వేస్తాడమ్మా? పడపడకి ఉండను వేసి తీసి కక్కించుకొని మింగించుకొని లోపల ఎంతో ఉండగచ్చిందమ్మా. ఇంకా ఆయనకి వేసే అవకాశమే లేదు. మన పనిని దాటిపోయాడమ్మా. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్క. ఏం చేయకుంటావు అక్క? చెప్పకుంటే అమ్మ పడుతుంది, చెబితే నువ్వు తింటున్నావు. నీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నా కదా అక్క. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే నిన్ను బ్రతుకునివ్వదు. వెళ్ళి లోపలికి వెళ్ళి. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా.
వందల తప్ప ఇంకా సీన్ తీరా వీళ్ళు కాక సీన్ తీయాల ఆషాఢ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం కట్టగల తప్ప మనకు మా వెళ్ళిన తర్వాత మధ్య గారు పిలిపించి ప్రారంభం చేస్తూ ఇంకొకటి అందరూ ఆరంభం చేయొచ్చు. ఊరుకోండి బాబు, ఈ పాటి పనికి మంత్రి గారు మండలాధికారి గారు వస్తారంటారా? దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు ఇచ్చి మాత్రం తప్ప ఈ గది ఉంటే అత్త చెట్టు వస్తూ గుప్పాలిస్తూ వస్తుంది. ఈ గది పెద్దమ్మ చింతమ్మని గది బాబు. కప్పు పడ్డప్పటి నుంచి కల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 kलक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 ल
కర్ర పలుపులు కుర్తి పొలం బెమ్మానికి ఇచ్చాడే. అవే కాదు బాబు, సీలింగ్ ఫ్యాన్ లో కూలింగ్ విషయంలో ఎండాకాలం వచ్చిందని ఏసీని కూడా బిగించా. అయ్యా అవసరం లేదు, ఎందుకంటే వచ్చినోడు వల్ల తప్పితే సుత్తా జీతం ఈ గది సెండాల కోసం వస్తుంది. ఈ గది నాదే బాబు, నాదే. ఏ పాప ఇలా వదిలేసి పండగకైనా పరదా గుడిచిపోయావా? వెనక ఆ. మధ్యలేకసా ఉన్నప్పుడు నా గదిని ముద్దు ముద్దుగా రుద్ది శుద్ధి చేసుకొని వాడుకునేవాడు. ఇప్పుడు ఏమైనా తప్ప లేదు బాబు, ఆయన పోయిన తర్వాతే అర్థం లాంటి గది అడిలో తయారైపోయి పని లేక పాడైపోయి వాడకం లేక వదిలేసాడు. లతప్ప నువ్వు అటు పీరవు, నువ్వు అటు నలుగురు కుటుంబాలు పంపిస్తా. దేనికి? కనుక సీపులు కట్టించి పువ్వు తుడిపించి బడాయిలు కలిగించి సున్నం కొట్టించి సోగు చేపించు సోడాలు అమ్ముకున్నాడు కనబడిపోతుంది. గదిని చూస్తే బాగానే ఉంది, మరి గది యొక్క అలంకరణ చూడండి, ఏమేమి ఫోటోలు పెట్టాను. అదే నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి, మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చాడు. ఇలాంటి ముండలకు నోరు శాంతి తోట ఎప్పుడు చూసిన బాంబులు మోత తప్ప కొంచెం తేడా జరిగింది. ఎక్కడ ఏం జరిగింది ఈ మధ్యలో పోలీసు ఆ ఫోటో ఎందుకు? ఎందుకంటారండి ఈ వృత్తికి ఆ వృత్తికి సిల్లికి తీసాడు. అదే తప్ప ఆ ఫోటో ఉండేది యాంగిల్ మాత్రం ఉందా? ఈ ఫోటో ఎవరికి అర్థం కాదు. ఏ లైట్ లేని దగ్గర పెట్టి మొఖం కనపడదని మీరు వస్తున్నారని లైటింగ్ పెంచిచ్చారు. ఏదైతే ఎక్కబోతుంది తొందరగా ఆ ఫోటో ఉంది. ఆ ఫోటో ఆ, 15 సంవత్సరాలు అయింది. ఆ, ఇప్పుడు చూడ ఏది బూజు పెట్టింది సరిగ్గా కనపడట్లేదు. ఆ ఫోటో ఆ, అదే బాబు నాదే. అబ్బో మొన్న నేను తీసుకుంటుంది లేకప్ప నువ్వేమో కాలు పైకి ఎచ్చావు వాడు ఎవడు ఇంకోటి పెడుతున్నాడుగా దానిలో. అదే నల్లని ప్రేమ అనే నాటకంలో ఎండింగ్ సీన్. నేను అలా అనుకోలేదు, పని అయిపోయిన పైకి ఇంకా పెండింగ్ సీన్ అనుకున్నాగా. అల్లుడు వారు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అతతోటి హాస్యాలు మొదలు పెట్టేది. ఆశ్చర్యం లేదు, ఆందోళన అమ్మాయిని పిలిపించాడు. ఏ